ఈ పార్టీ పదవి నాకు గౌరవ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు గారు ఆయన నా మీద అపారమైన నమ్మకంతో నేను ఆది నుంచి కూడా పార్టీకి ఎలాగా కష్టపడుతున్నాను, పార్టీ బలోపేతం చేయడంలో నా పాత్ర ఏంటి, అలాగే రాజమండ్రి సిటీ వరకు ఎన్ని ఎన్నికలు వచ్చినా కూడా గత 3 సార్లు కార్పొరేషన్ ఎన్నికలు కానీ, అలాగే భవానీ గారి ఎన్నికలు కానీ, దాని తర్వాత ఆదిరెడ్డి వాసు గారి ఎన్నికలు కానీ అన్నిటిని కూడా ఆది నుంచి తెలుగుదేశం వెన్నంటే ఉండి పార్టీ ఏదైతే ఆదేశాలు ఇస్తారో ఆదేశాల మేరకు కష్టపడి పార్టీ బలోపేతానికి కష్టపడినందుకు నాకు మంచి గౌరవాన్ని కల్పించిన ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి ముఖ్యంగా ముందుగా ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఆయన నాకు ఈ పదవిని ఇవ్వడంలోనూ నాకు మరింత బాధ్యతను పెంచారని నేను అనుకుంటున్నాను. అలాగే ఇవాళ గతంలోనూ ఏ కమిటీ కూడా వేసిన దాఖలు లేవు. ఎండోమెంట్స్ కమిటీలు కానీ, లేకపోతే ఇలాగా టౌన్ కమిటీస్ కానీ, ఇవన్నీ కూడా ఈ ఆదిరెడ్డి వాసు గారు వచ్చిన తర్వాత ముందుకు తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఆయన ఏదైతే దశాబ్దాల కాలంగా తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకొని తెలుగుదేశం పార్టీ గురించే కష్టపడి కార్యకర్తను ముందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళ మనోభావాలు దెబ్బకిదానికంట మనం వాళ్ళకి సరైన గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ 14 కమిటీలు టెంపుల్స్ ఎండోమెంట్ కమిటీలు వేయడం జరిగింది. 14 కమిటీలు ఇంచుమించు 140 నుంచి 150 మందికి. అలాగే బీసీ కమిటీ వేయడం జరిగింది, ఎస్సీ కమిటీ కూడా వేయడం జరిగింది, అలాగే మహిళా కమిటీ కూడా త్వరలో అనౌన్స్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా అన్ని వైపులు కూడా సామాజిక వర్గాన్ని తీసుకొని, అలాగే ఏదైతే చంద్రబాబు నాయుడు గారి పైనుంచి ప్రతి కమిటీలను ఒక బ్రాహ్మణి, ఒక నావీ బ్రాహ్మణులు తీసుకోమని అన్నారు. వాళ్ళని సమన్వయం చేసుకుంటూ, అన్ని వర్ణాలని సమన్వయం చేసుకుంటూ ఇవాళ రాజమండ్రిలో 14 కమిటీలు కూడా ఫిల్ చేయడం జరిగింది. అలాగే నాకు ఈ పదవి ఇవ్వడమే కాకుండా టౌన్ కమిటీ ఏదైతే ఉందో కమిటీలు అందరినీ కూడా మంచి బాగా పనిచేసే వాళ్ళని, పార్టీ అంటే నమ్మకం ఉన్న వాళ్ళని, పార్టీ మీద దృష్టి పెట్టి ప్రతి వార్డులోనూ కూడా వాళ్ళ పార్టీ గురించి కష్టపడిన వాళ్ళని వేయడం అన్నది నాకు చాలా ఆనందకరంగా ఉంది. ఈ కమిటీ అందరూ కూడా నాకు సహకరించడమే కాకుండా పార్టీకి సహకరించడమే కాకుండా ఇలాంటి కమిటీని ఎన్నుకోవడం ఆదిరెడ్డి వాసు గారికి ఎలాగ ఆయన మరి ఇంత చిన్న వయసులో అంత అనుభవం ఎలా వచ్చిందో తెలియదు. తండ్రి గారి దగ్గర అన్నంటే ఉండి నేర్చుకొని గత 5 సంవత్సరాల అపోజిషన్లో కూడా అనేక ఇబ్బందులు పడతా కూడా ఇవాళ మనం పడ్డ ఇబ్బందులు మన పార్టీ కార్యకర్తలు ఎవరు పడడానికి వీల్లేదని చెప్పి గత 5 సంవత్సరాల అపోజిషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎన్ని కష్ట నష్టాలు వచ్చిన పార్టీని వెన్నంటి ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ పదవులు ఇవ్వడం అనేది నాకైతే చాలా ఆనందకరంగా ఉంది.